జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. పెద్దోళ్ళు ఒక సామెత చెప్తా ఉంటారు, చేసుకున్నోడికి చేసుకునేంత అని. ఈ సామెత అయితే ఇప్పట్లో బ్రిటన్కి బాగా సెట్ అయిపోతుంది. ఒక జబర్దస్త్ న్యూస్ తోటి వచ్చినా ఈయనమ్మ భలే ఉంటుంది. మీలో ఎంతమందికి అయితే ఈ బ్రిటన్ మీద కోపం ఉంటుందో వాళ్ళకందరికీ కూడా ఈ న్యూస్ అయితే చాలా ఖుషిగా అనిపిస్తుంది. దాంతోపాటు మనకు ఒక సందేశం కూడా ఇస్తుంది ఈ న్యూస్. ఇంకా అసలు విషయానికి వస్తా. బ్రిటన్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అని చెప్పి ఈ బ్రిటన్ అయితే పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. ఈ ప్రపంచాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు పరిపాలించిన దేశము ఈ బ్రిటన్. పైగా ఏంటంటే ఈ ప్రపంచానికి మేమే నాగరికత నేర్పినామని చెప్పేసి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు గుడిగాల, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చెప్పినారు, వీళ్ళ ప్రత్యాపారాలు. ఇక ఈ బ్రిటిషర్లు ఏంటంటే మన దేశాన్ని కూడా 200 సంవత్సరాలకు పైగా పరిపాలించిన సంగతి తెలిసిందే. ఇక్కడ నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పాలా, వీళ్ళేంది నాగరికత నేర్పించింది, ప్రపంచానికి నాగరికత నేర్పించిన దేశం అంటూ ఉంటే అది ఖచ్చితంగా మన భారతదేశమే. ఇంక ప్రపంచంలో ఏ దేశానికి కూడా అంత సీన్ లేదు, ఎవరికి అంత సీన్ లేదు. అలాంటి బ్రిటన్ ఇప్పుడు అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక మాంద్యంతో బ్రిటన్ అయితే కొట్టుమిట్టాడుతుంది. ఊరికే కూడా కాదు, అల్లాడుతుంది. ప్రస్తుతం బ్రిటన్లో తీవ్రమైనటువంటి నిధుల కొరత ఏర్పడింది. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. బ్రిటన్ వాసులు ఏంటంటే ఆడ క్రైసిస్ ఎట్లుందంటే పురుగులు తింటున్నారంట. దీని గురించి కూడా న్యూస్ వచ్చినాయి. మీరు ఎంతమంది తిన్నారో పురుగులు అంటే ఇదిగో ఈ టైప్ ఆఫ్ పురుగులు తినొచ్చు అని చెప్పి అక్కడ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒక్క ఆర్థిక పరిస్థితులే కాకుండా బ్రిటన్ ఇప్పుడు కొత్త సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. ఆ సమస్యలు ఏందయ్యా అంటే ఈ అక్రమ వలసదారుల సమస్య. ఒకసారి మీరు బ్రిటన్లో ఇట్లా అక్రమ వలసదారులు అని చెప్పేసి మీకు ఆ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. అమ్మా నాయన, ఓళ్ళు చేస్తూ ఉండే గలాట, ఓళ్ళు చేస్తూ ఉండే రచ్చ, ఏళ్ళ దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకునేట్టున్నది ఆడ చూడబోతే. ఇట్లా చాలా దేశాల్లో ఉన్నది. ఈ అక్రమ వలసదారుల మూలంగా ఇప్పటికే బ్రిటన్ చాలా కోల్పోయింది. ఈ వలసదారుల మూలంగా బ్రిటన్లో అయోమయ పరిస్థితులు ఏర్పడినాయి. ఈ అక్రమ వలసదారులు చేసే దారుణాలు అన్నీ కావు. ఇక కొత్తగా మొన్న 5 రోజుల క్రితం ఒక వలసదారుడు ఏంటంటే బ్రిటన్లోని ఈ చిన్నపిల్లల డ్యాన్స్ స్కూల్ మీద దాడి చేసి 3 చిన్న పిల్లలను హత్య చేసినాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఈ 3 పిల్లలు కూడా 9 సంవత్సరాల వయసులోపే వాళ్ళే. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ మనస్తత్వం ఎంత రాక్షసత్వంగా, ఎంత క్రూరత్వంగా ఉన్నదో. దీంతో బ్రిటన్లోని జాతీయవాదుల కోపం అయితే కట్టాలు తెంచుకునేది. అట్లే ఇంక కడుపు మండిపోదా. ఇంకా బ్రిటన్ జాతీయవాదులు ఆగ్రహంతో రగిలిపోయినారు అట్లే. అంతే. ఇక జాతీయవాదులు ఏంటంటే పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి తీవ్ర స్థాయిలో తమ నిరసనలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్రమ వలసదారులను దేశం నుండి పంపించి వేయాలన్న డిమాండ్తో బ్రిటన్ జాతీయవాదులు ఏంటంటే భారీ స్థాయిలో ఈ నిరసనలు చేపట్టినారు. ఈ క్రమంలో వాళ్ళను అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై ఈ రాళ్ళు ఇసిరేచ్చ ఇంకా వాళ్ళ కోపం అయితే ఇంకా చూపించినారు. గత 4 రోజుల నుంచి ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే బ్రిటన్ జాతీయవాదులకు పోటీగా బ్రిటన్లోని ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ఉదారవాదులు ఏడైనా కూడా ఏంటంటే ఇట్టోళ్ళు చాలా ప్రమాదం. అది ఏ దేశానికైనా కూడా ప్రమాదం ఇలాంటోళ్ళు. ఈ ఉదారవాదులు కౌంటర్ ప్రొటెస్టులు చేయడం ప్రారంభించారు. ఏది వాళ్ళకు వ్యతిరేకంగా బ్రిటన్లోకి అక్రమ వలసదారులను ఆహ్వానించాలని, అలాగే బ్రిటన్ దేశం పాలస్తీనాకు సపోర్ట్ చేయాలని ఈ లెఫ్టిస్టులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పాలస్తీనా అనగానే మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆడెవరు ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు వీళ్ళని అని చెప్పేసి దీన్ని బట్టి మీకు స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అంటే బ్రిటన్ ఇప్పుడు నిలువున 2గా చీలిపోయిందనమాట. ఒకటి జాతీయవాదులు, రెండోది వచ్చేసి ఈ లెఫ్టిస్టులు. ఇక బ్రిటన్లో పరిస్థితులు చూస్తూ ఉంటే రోజుకు గాడి తప్పుతా ఉన్నట్టు కనపడతా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా కూడా ఈ సివిల్ వార్ జరిగే అవకాశాలు ఉన్నట్టు కనపడుతుంది. అంతర్యుద్ధం అంటారు కదా, అలాంటిదనమాట. మొత్తానికి మనది భారతదేశానే కదా, భారతదేశాన్ని ఏ విధంగా అయితే 200 సంవత్సరాలు ఇక్కడ పాలించి మన వాళ్ళని పీడించినారో ఆ మాదిరి ఎన్నో దేశాలను వీళ్ళు ఉడకాడిపించుకొని ఏడిపించుకొని తిన్నారు. ఆ పాపం అంతా యాడికి పోతుంది, ఇదిగో ఈ రూపంలో తగులుతూ ఉంటుంది. ఓళ్ళు చేసిన పాపాల్లో ఇంకో పాపం ఏంటంటే అక్రమ వలసదారులకు ఘనస్వాగతం పలికి వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన కూర్చోబెట్టుకున్నారు. వాళ్ళ వల్ల ఇప్పుడు అంతర్యుద్ధం జరిగే స్థాయికి వెళ్ళిపోయింది. ఎక్కడైనా కూడా దేశం మీద ప్రేమ లేనోళ్ళు, మన దేశానికి సంబంధం లేనోళ్ళు అయితే మన దేశంలో ఉండడానికి వీళ్ళే. ఏదైనా వచ్చినారా టూరిస్టు లాగా రావడం వేరు, కానీ అక్రమ చొరబాటుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ దేశానికైనా కూడా శాపమే. దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వాలు ఈ విషయంలో కఠినంగా ఉండాలి. చెప్పాలంటే ఆ దేశంలోకి పోతే మళ్ళీ మన పానత తిరుకొని రాలేమరా నాయన అనిపించాలి. ఆ విధంగా ఉండాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ విలువైన సమాచారాన్ని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరిలో కూడా జాతీయవాదం పెరగాల, దేశం మీద భక్తి ప్రేమ పెరగాల. పెరిగితే ఆ దేశ భవిష్యత్తుకు ఇంకా ఎదురుండదు. అట్లా
అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.